ఐశ్వర్య, ఏం చేస్తున్నారు లోపల? నువ్విక్కడున్నావేంటాంటీ? ఈ రూమ్లో ఏసీ బాగా వస్తుందని చెప్పి వచ్చాను ఐశ్వర్య. మీరొకరు ఇంటికెళ్ళడానికి టైం అవుతుంది, రాహుకాలం వస్తుందని అందరూ కంగారు పడుతుంటే మీరిక్కడ తాపీగా ఉన్నారు. రూమ్ ఏంటి ఇంత చిందరబందరగా ఉంది? భవానీ గారు కారు జారారు. అయ్యో పణిగారు అలా మాట్లాడతారేంటి? నీలాంబరి వాళ్ళని పిలుద్దామని కంగారుగా లోపలికొస్తే కాలు జారి వాటి మీద పడ్డాను. అవి కింద పడి పగిలిపోయాయి. అంతే కదా ఊర్మిళ గారు? పగిలిపోయిన వాటికి ఆవిడ వత్తాసు కూడానా? నీలంబరి అలా కూర్చో. ఎందుకు? ఎందుకు అని అడగరాదు. ఒడిబియ్యం కొంగులో కట్టుకోవాలి. పుట్టింటి వాళ్ళు ఇదంతా చెయ్యాలి. ఫనంకుల్ ఊర్మిళ అంటే ఇక్కడే ఉన్నారు గాని ఏం చెయ్యట్లేదు. మాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు ఐశ్వర్య. వీఆర్ ఫ్రమ్ అమెరికా. అంకుల్, అమెరికాలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల్ని ఎలా మర్చిపోతాం? నేను చెప్పినట్టు చేయండి చాలు. ఇప్పుడు పుట్టింటి వాళ్ళ తరపున కానుకలేవైనా ఇవ్వాలి. మా అమ్మాయికి ఎంత ఇచ్చినా తక్కువే. ఘట్టమనేని వారింటికి పెద్ద కోడలిగా నీలాంబని సాగనపడమే మేమిచ్చే గొప్ప కానుక. త్వరగా రండి వెళ్దాం. ఆలస్యం చేస్తే అఖిలాంటి కంగారు పడతారు. రాహుకాలం వచ్చేస్తుంది, పదండి. రాహుకాలం కన్నా భయంకరమైనది ఈ నీలాంబరొస్తోంది ఐశ్వర్య. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలిగా మొదటి అడుగు గడప మీద, రెండో అడుగు పార్వతి గొంతు మీద. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ కదులు నీలాంబరి. పదమ్మా. ఇంటికి రాబోయే పెద్ద కోడలు గుమ్మం దాటి లోపలికి వచ్చి 5 ముఖాలున్న దీపపు గుందెను వెలిగించాలమ్మా. అలాగే సిద్ధాంతి గారు. ఇక్కడే ఆగిపోయారే, పదండి. రామ్మ పెద్ద కోడలా. పెద్ద కోడల్ని నేను. నాకు నేనుగా అడిగేయాలా, లేదంటే దేవా ఏమైనా నా చెయ్యి పట్టుకుని నడుస్తాడా? ఇక్కడ ఆచారాలు ఎలా ఉంటాయో తెలియక అడుగుతున్నాను. జీవితాంతం నీ చేయి పట్టుకుని ఉంటాడు కదా నీలాంబరి, పర్లేదురా. పెళ్ళయిందని తెలిసాక కూడా దేవా దృష్టి పార్వతి మీదే ఉంది. దాన్ని నామరూపం లేకుండా చేస్తేనే నీ భార్యగా నేను అధికార ముద్ర వేయించుకోగలుగుతానని అర్థమైంది దేవా. సార్ పదండి, సార్ పదండి. రానిలంబరి.
ఒక్క నిమిషం నాన్న. గడపకి పసుపు రాసి బియ్యం బెల్లం ఉన్న ఈ పాత్రని పెట్టాలి. పసుపు ఇవ్వండి. పార్వతి, అలా చూస్తూ నుంచున్నావేంటి? త్వరగా కానివ్వు. అవసరం లేదు. పార్వతి పసుపు కుంకుమలు ముట్టుకోవడానికి వీల్లేదు. పార్వతిని ఎందుకు పనిచేద్దాంటున్నావు బాబీ? నేను దేవాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని పార్వతితో ఆహ్వాన పూజలు చేయించకండి. నేను పెద్ద కోడలు కావడం ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా అయిష్టంగానే చేస్తారు. ఏమంటారా అండి? నేను చెప్పిందే కరెక్ట్ అంటారా ఆంటీ? ఐ నో. నీకు నచ్చలేదు అని చెప్పినప్పుడు బలవంతంగా పార్వతికి పనప్పచెప్పి నిన్నిబ్బంది పెడుతూ ఈ గడప దాటించడం నాకు ఇష్టం లేదు నీలాంబరి. కరెక్టే మేడం. పార్వతికి ఏ పని చెప్పకండి. దేవాసార్ వెనకుండే పార్వతి వెనకనే ఉండనిస్తే బెటర్. పార్వతి వెనక్కిరా. అమ్మగారు పిలిస్తేనే ముందుకెళ్ళింది శివబాబు, అంతే. ఏదే ఉద్దేశం ఏం లేదు. నీలాంబరికి మీరు బొట్టు పెట్టక ముందే ఆ దేవుడు నా నుదుటిన కుంకుమెట్టాలని చూసినాడు. పెద్దబాబు గారు ఎన్నుకున్న నాను ఆయన ఇంటే నడుపుతాను. ఆశీర్వదించున్నాం గారు. కుడికాలు పెట్టి లోపలికి రండి. ఆగండి ఆగండి. వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? ముందు ఎవరికి వారు వారి జీవిత భాగస్వామి పేరు చెప్పాలి. అవును చెప్పాలి. చెప్పమ్మా పెద్ద కోడలా. మా ఆయన పేరు చెప్పడానికి, ఆయన భార్యనని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు శివశంకర్ గారుల పెద్ద కొడుకు, ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఈ వంశానికి వారసుడు రాజకుమారుడైన శ్రీవారు, నావారు
శ్రీ ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారు. ఇద్దరం వచ్చాం. బావా, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పాలి. చెప్పు దేవా, నీలాంబరి అని చెప్పు. ఆ మాట విని పార్వతి గుండె పగిలి ఇప్పుడే చచ్చిపోవాలి. భార్య పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు పెద్దబాబు. సిగ్గెందుకు పడతాడు? ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకొని వచ్చాడు. ప్రేమ కథ ముగిసిపోయిందండి. ఇప్పుడు పెళ్లి కథ మొదలైంది. బ్రో, బాబీ కళ్ళు పెద్దగా చేసుకుని చూస్తూ చెవులు రెక్కించి వింటుంది. తన పేరు నువ్వు ఎలా చెప్తావా అని. చెప్పు బ్రో. అందరికీ తెలిసిన పేరుని మళ్ళీ చెప్పడం కన్నా ఇంకోలా చెప్తాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నా గుండెల్లో పెట్టుకొని గుమ్మం దాకా తీసుకొచ్చాను. ధర్మపత్నిగా నా జీవితంలోకి అడుగుపెట్టి అత్తమామల ఆశీర్వాదం కోసం 1000 కళ్ళతో ఎదురుచూసే తనే నా భార్య. తను నేను వచ్చాం. ప్రేమించింది పార్వతిని, పెళ్ళయింది నీలాంబరితో. చెప్పింది ఎవరినో పేరు చెప్పకుండా కన్ఫ్యూజ్ చేశాడు పెద్దబాబు. పేరు చెప్పాలి, అలా చెప్తే ఎలా అర్థమవుతుంది బాబు? పెద్దబాబు మనస్ఫూర్తిగా చెప్పాడు. పెళ్లి పత్రికల నుండి న్యూస్ పేపర్ల దాకా వధూవరుల పేర్లను అందరూ చూశారు. సమాధానం ఎలా చెప్తే ఉంది? నా కొడుకు చెప్పాడు. లోపలికి అడుగుపెట్టబోయే పెద్ద కోడలు అత్తామామల్ని ఏదైనా కోరిక కోరవచ్చు. ఆ కోరిక తీరుస్తూ కాపురం చేసే ఈ ఇంటిలోకి అడుగుపెట్టనిస్తారు. కోరుకమ్మ నీలాంబరి. ఏ కోరికైనా కోరొచ్చా ఆంటీ? తీరని కోరికలు కోరుకోవడం అనవసరం. తీరే కోరికలు కోరుకోవడం ఉత్తమం. ఏం కావాలో అడుగమ్మా. అది కోరికలా ఉండదు, కానీ శాసనంలా ఉంటుంది. మీ డ్రైవర్ హనుమంతు కూతురు పార్వతి ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఇదేం కోరికమ్మా? పార్వతిని ఎందుకలా టార్గెట్ చేస్తున్నావు? నాకు దాని మొహం చూడవే ఇష్టం లేదు అంకుల్.
నా కోరిక తీరుస్తారో లేదో చెప్పండి. తీర్చండి అయ్యగారు. అమ్మగారు, పెద్దమ్మాయి గారి కోరిక తీర్చండి అమ్మా. పార్వతి పెళ్లిపేటల మించి లేచి వెళ్ళిపోయినాదని, అందుకే మీ కోపం వచ్చి గెంటేసినారని జనాలతో చెప్పుకుంటాను. వాళ్ళు కూడా ప్రిపేర్ అయినట్టున్నారు, పంపించేయండి. ఆలోచిస్తున్నారా ఆంటీ? పని మనిషిని పంపించడానికి ఏవైనా అడ్డంకులున్నాయా? లేవు. నా పెద్ద కోడలివి నువ్వు. కోరిన కోరిక తీర్చేలా పార్వతి ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అమ్మా, పార్వతిని పంపించేస్తావా? నువ్వు ప్రేమించిన అమ్మాయి కోరిన కోరికని తీర్చాలి కదా నాన్నా. మీ సంతోషం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీలాంబరి, నువ్వు కోరినట్టు పార్వతి ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే ఇంకో ఇంటికి తను కోడలిగా వెళ్ళాలి. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అత్తారింట అడుగు పెడుతుంది. నా నిర్ణయం వెనుకున్న ఆలోచన ఇదే. మీరు మాటిచ్చారు, అది చాలా ఆంటీ. లోపలికి అడుగుపెట్టి దీపం వెలిగించమ్మా. రండి. పార్వతి, ఏమైంది? అయ్యో, అమ్మా, అయ్యో, ఓకే, ఏం కాలేదు కదా? అమ్మా, ఏమైంది? నీకేం కాలేదు కదా డాడ్? అమ్మా, ఏం కాలేదు నాన్న.